బ్రదర్. అవునండి బ్రదర్. అంటే బ్రదర్స్ వాళ్ళు లేరు బ్రదర్, నేను అడగడానికి బయటకు వెళ్ళారు కొంచెం, ఆ అందుకని బ్రదర్. అది మీకు మేమైతే ఇన్ఫార్మ్ చేసి చెప్తాం బ్రదర్. మీ పేరు ఇవన్నీ నోట్ చేసుకున్నానండి, మీరు చెప్పిందంతా నేను నోట్ చేసుకున్నాను. ఆ అన్న వాళ్ళు రాగానే, మా బ్రదర్స్ రాగానే మేము ఇన్ఫార్మ్ చేస్తాం బ్రదర్. ఆ లంచ్ ఆ లంచ్కి ఎక్కడికి వెళ్ళినట్టున్నారండి. వాళ్ళ నెంబర్లు ఇస్తారా పోనీ? ఇక్కడ బ్రదర్ ఇంకే పరిచర్యలో ప్రార్థన చేసేటప్పుడు బ్రదర్స్ నెంబర్స్ ఎవరి దగ్గర కూడా ఉండవండి. ఇది ఓన్లీ ప్రేయర్, వచ్చి వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళ అవసరత కోసమే ప్రార్థిస్తాం బ్రదర్. ఆ ఆ, ఆ. ఇప్పుడు అమ్మ ప్రార్థన చేస్తే అవుతుందమ్మా, జరుగుతాయి అంటారా అన్ని? బ్రదర్ అది ప్రార్థన చేస్తేనే జరుగుతుందా అని అంటే కాదు బ్రదర్, మన విశ్వాసాన్ని బట్టి ఏదన్నా. మన బైబిల్, మీరు బైబిల్ అదమ్మా ఇప్పుడు చదువుకుంటున్నారు. అది ప్రార్థన చేస్తే మంచి పనులు చదువుతాయని బైబిల్లోనే ఉంది కదా. అవును బ్రదర్, మరి అది మనం అంటే ఎవరు ప్రార్థన చేసినా మనం విశ్వసించాలి కదా బ్రదర్. ఆ, ముందు మన అది విశ్వాసం కదా ఉన్నది. ఏసయ్య కదా, ఏసయ్య కదమ్మా మీకు చెప్పింది, అది మనకు బైబిల్లోనే ఉంది. అవును ఆ బ్రదర్. ఆయన నమ్మిన వాళ్ళు ప్రార్థన చేస్తే అవుతుందని. అవుతుందని అదేంటున్నానండి, మన విశ్వాసం ఉండాలి కదా ఇది విశ్వాసం. అవుతుంది అనేసి. అది ఇంకోటమ్మా, ఇప్పుడు అదే బైబిల్లో ఓకే బ్రదర్. వారు పాములెత్తి పట్టుకొందురు, హానికరము ఏది తాగినాను ఏమి కాదు, కొత్త భాషలు మాట్లాడుదురు అని చెప్పి కూడా ఉంటది కదా. కొత్త భాష అది పాత నిబంధన కదా బ్రదర్. అది మీరు బైబిల్ చదివి ఉన్నానని సెలవిచ్చారు కదా బ్రదర్. అవును. ధర్మశాస్త్రం అంతా కొట్టువేయబడి ఉన్నది కదండి మన యేసయ్య వచ్చిన తర్వాత. ధర్మశాస్త్రం అంతా గుర్తుపైపడితే దశమ భాగం ధర్మశాస్త్రం పాత నిబంధనగా ఎందుకు తీసుకుంటున్నారు మరి? అదే మామూలు కొత్త నిబంధనలో కూడా ఉంది, మన శ్రేష్టమైన ఫలాలు మన దేవునికి అట్లా కదండి, ఉగ్గాలని ఉంది పాత కదండి నిబంధన కొట్టేయబడిందంటే యెహోవా తప్పు చేశాడా? బ్రదర్. సృష్టికర ఇప్పుడు బ్రదర్ మీకు సృష్టి మొత్తం, చెప్పేంత ఇప్పుడు ఏమండి పెద్దవాళ్ళము కాదు, జ్ఞానములము చెప్పేదేనండి కాదు మేడం, బ్రదర్. చెప్పేదేనండి మేడం, సృష్టి క్రమం మొత్తం తప్పేనా? ఇప్పుడు సృష్టి క్రమం ఎప్పుడు జరిగింది? పాత నిబంధన కాలంలో జరిగింది. పాత నిబంధన మొత్తం కొట్టేశారు. పాత కొట్టువేయబడింది అని నిబంధన అన్నారు కానీ మొత్తం అది కొట్టారని కొట్టేయబడినప్పుడు అసలు సృష్టి క్రమమే తప్పని మీరు అంటున్నారా? మేము అనడం లేదు బ్రదర్ అసలు. అది మరి మీరు కొట్టివేయబడింది కానీ ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు అంటే మీరు పావులెత్తి పట్టుకుందరు అనేది కొత్త నిబంధనలో చెప్పింది, అది అది యేసు ప్రభు చెప్పింది. అదే నా చెప్తున్నా నామమున కదా, నా మీకు చెప్పేంత జ్ఞానము కాదు బ్రదర్ అవునండి, అని మీరు మేము అనేది. మరి అది తెలియనప్పుడు చెప్పకూడదు కదా. ఇప్పుడు ఆ పావులెత్తి పెట్టుకుంటాడా కలవరి సతీష్ గారు? హానికరమైంది తాగుతాడా? ఇప్పుడు అన్ని అద్భుతాలు చేస్తున్నాడు కదా. అవునండి. ఇప్పుడు దేనికి అసలు మీ మీ యొక్క ఒపీనియన్ ఏంటి బ్రదర్ అసలు? లేదమ్మా, అన్ని తెలుసుకుందామని. ఇప్పుడు అవునండి, అది బైబిల్లో ఉన్నది మమ్మల్ని అన్ని కాదు కదా మీరు చేస్తారా అని అడిగేది. కలవరి సతీష్ అది గారు. బ్రదర్ మేము పాములెత్తి సేవకులం కూడా. పట్టుకోవాలి, హానికరమైంది కూడా తాగాలి. ఏమైనా గన్నేరు పప్పుగా తినొచ్చు, లేదంటే నూకరాన్ని తాగొచ్చు, లేదా తర్వాత కొత్త భాషలు కిలికిలి భాషను మాట్లాడాలి, హిందీ, తమిళ్, ఇంగ్లీష్ ఇవన్నీ వచ్చు. కొత్త భాషలు ఈ మూడు మా టెస్టులు కావాలి మనకి. ఆ టెస్టులు మూడు కలవరి సతీష్ గారు చేస్తే, ఓకే. ఏది విషం తాగటం కానీ, లేదంటే గన్నీరు పప్పు తినటం కానీ, లేదంటే తాచుపామును పట్టుకోవటం, జడ్డి కొట్టుని పట్టుకోవటం, ఏమండి అనకొండను పట్టుకొని చూపించాలి మనకి. ఇప్పుడు బైబిల్లో ఉన్నాయి మొత్తం కరెక్ట్ చేశారు కలవరి సతీష్ గారు అని చెప్పి మా 800 మంది వచ్చి మేము బాప్టిజం తీసుకుంటాం అట్లా. హలో అమ్మా, బ్రదర్ చెప్పండి బ్రదర్. అర్థమైంది కదా. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడంటే, నా నామమున స్వస్థత పరుచుదురు అని చెప్పాడు. ఓకే, స్వస్థత చేస్తున్నాడు కలవరి సతీష్ గారు, ఒప్పుకుంటా నేను, చాలా మంది మంచి జరిగింది. అదే విధంగా ఏమన్నానంటే, వారు పాములను ఎత్తి పట్టుకొందురు, వారు కొత్త భాషలు మాట్లాడుదురు, వారికి హానికరము ఏది తాగినను ఏమీ కాదని చెప్పాడు. హానికరం అంటే నూక్రాను కానివ్వండి, గన్నేరు పప్పు కానివ్వండి, విషం ఇలాంటి. అలాంటప్పుడు ఏంటంటే, అప్పుడు సతీష్ గారు ఏం చేయాలంటే పాములు ఎత్తి పట్టుకోవాలి, జరుగుకొట్టు కానీ తాసుబాబు కానీ కానీ ఇంకోటి కూడా పట్టుకోవాలి. చెప్పారండి బ్రదర్, ఇంకోటి కూడా ఉంది బైబిల్లో, నీ ప్రభువుని నీ దేవుడని యెహోవాను శోధింపబలదు అని ఉంది. ఏమండి, ఆ మాటలు వద్దండి, అవి ఆ శోధింపడం వద్దు. అసలు ఆ శిష్యులో శోధించారు కదా. ఎక్కడ శిష్యులు చెప్పేదినండి, ఇప్పుడు మూడో దినంలో లేచి వచ్చినప్పుడు శిష్యుని నమ్మారా? శోధించలేదా? అలా ఆయన రంధ్రంలో ఏలు పెట్టి గెలకలేదా నమ్మకుండా? ఒకే ఒక్కరు ఒక్కరేంది అండి, మేము కూడా అదే ఒక్కలా. మేము 800 మంది ఉన్నాము. ఎలా నమ్మాలి చెప్పండి మరి? మరి మాకు రీజన్ కావాలి కదా, మాకు కరెక్ట్ గా తెలియాలి. ఇప్పుడు మేము హిందూ మతంలో ఇన్ని సంవత్సరాలు ఉండి క్రైస్తవ మతంలోకి రావాలంటే మాకు ఏదో ఒకటి నమ్మకం కలగాలి కదా సిస్టర్. అప్పుడు ఏంటంటే కలవరి సతీష్ గారు ఏం చేయాలంటే తాసుపామును కానీ జర్రుకొట్టుని కానీ ఎత్తి పట్టుకోవాలి. అనకొండ అంటే అది చాలా పొడుగుంటది కాబట్టి ఆయన ఎత్తుకోలేడు పాపం, అది తప్పు. అది అప్పుడు అదొకటి చేయాలి. తర్వాత నూక్రాన్ని కానీ గన్నేరు పప్పు కానీ ఏదో ఒకటి విషయం తాగాలి మా ముందే. తర్వాత కొత్త భాషలు కిలికిలి భాష ఇలాంటి ఏమైనా కొత్త భాషలు ఉండే అవి మాట్లాడాలి. ఈ మూడు కూడా చేయాలి ఆయన.
లేదండి, ప్రభు ఇంకోటి కూడా చెప్పారు, చూసి నమ్మేవు నువ్వు, చూడకుండా నమ్మిన వాళ్ళే ధన్యులు అని చెప్పారు కదండి. మరి మన ఏమంటే కోసం ప్రభు తిరిగి లేచారు కదండి మరి నుంచి. చూసి నమ్మే వాళ్ళు ఉంటారు, చూడకుండా నమ్మే వాళ్ళు ఉంటారు. మేము చూసి నమ్మే వాళ్ళం. చూసి నమ్ముతానంటారు మీరు. మరి చూసి నమ్మకుండా ఎట్లా నమ్మాలి? ఇప్పుడు మాది హిందూ మతం అనేది కొన్ని లక్షల సంవత్సరాలు బట్టి వస్తుందండి. క్రిస్టియన్ మతం అనేది 2000 సంవత్సరాలు మించలేదండి. ఈ కనీసం 15-20 లక్షల సంవత్సరాలు బట్టి, అంటే మినిమం చదువుతున్నా, ఇంకా మాక్సిమం అంటే కోట్ల సంవత్సరాలు హిందూ మతం అనేది, ఒక నిమిషం, సనాతన ధర్మం. అది ఇన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు సంవత్సరాలు బట్టి కదా. వచ్చే ఈ ధర్మాన్ని విడిచి మేము రావాలంటే, లేదు, కొత్తగా ఒక్క నిమిషం కొత్తగా బ్రదర్. వచ్చినటువంటి ఈ క్రైస్తవ మతానికి యేసు గారు నమ్మాలంటే ఆ బైబిల్లో వచ్చిన వచనాలని చేయాలి కదా కలవరి సతీష్ గారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? అన్యులకి వాక్యాన్ని బోధించమన్నారు. మేము అన్యులు అన్యులు కాబట్టి కదా. మాకు వాక్యం బోధించాలి. ఆ ప్రభు ఏదైతే చెప్పారో అది చేయాలి కదా సతీష్ గారు. అన్యులు కూడా బోధిస్తున్నారు కదండి. నేను అన్యున్నేనండి, నన్ను బోధించమంటున్నాను. నేను అన్యుణ్ణి. అవును బ్రదర్. ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు క్రైస్తవులు అందరూ పుట్టుకతో క్రైస్తవులు కాదు, దాని తర్వాత మీరు అన్యులు కూడా క్రైస్తవులు కాదు. వాళ్ళే. మీరు కూడా క్రైస్తవులు కాదు. ఎందుకు కాదు? ప్రభు అరే నమ్ముకున్నాక క్రైస్తవులే. ఏమండి మీరు కాదండి, మీ తాత ముత్తాతలు హిందువులు, మీరు మతం మారారు. మీరు ఎట్లా అంటారు ఆ మాట? నేను కూడా కొత్తగా నేను జాయిన్ అవుతాను కాబట్టి కలవరి సతీష్ గారికి ఏం చెప్తారంటే, ఈ 3 టెస్టులు కావాలి మాకు. ఫస్ట్ పావులు ఎత్తి పట్టుకోవాలి. అవన్నీ మీకు అన్ని ఇస్తారో లేదు తెలియదు కానీ ప్రభు ఇస్తారండి మీకు. ఆ ప్రభుత్వం మాకే పని అండి. కలవరి సతీష్ గారించి మాకు ప్రభు తెలుసుకుంటాం. మన ప్రభు ఏమైనా చెబుతున్నాడు డైరెక్ట్, మాకు వాక్యం చెప్పట్లా. లేదు, మీకు మన దైవజన్ సతీష్ కుమార్ అయ్య గారినే ద్వారానే మిమ్మల్ని రక్షించాలని ఏముంది, ఒక్కొక్కరికి ఒక్కటి ఏర్పరచుకుంటారు ప్రభు. నాకు రాత్రి కల్లోకి ఏసయ్య గారు రాత్రి కల్లోకి వచ్చి చెప్పాడండి, సతీష్ గారిని ఆయన ద్వారా మీరు బాప్టిజం పొందాలని చెప్పి ఏసఐ కల్లోకి వచ్చి చెప్పాడు రాత్రి. అందుకని ఈ రోజు ఫోన్ చేస్తున్నాను నేను. వస్తుంది మీకు ఖచ్చితంగా దేవుని దేవాలు మిమ్మల్ని రక్షిస్తారు. అందుకే ఆ రక్షణ కావాలనే కలవరి సతీష్ గారిని విషమైనా తాగొచ్చు, లేదా గన్నీరు పప్పాన్ని తినొచ్చు, పాములు ఎత్తి పట్టుకోవచ్చు, కొత్త భాషలు మాట్లాడవచ్చు. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఈ 3 చేయాలి. అది పాములు అనేది ఆయన ఇష్టం వచ్చింది పాము పట్టుకోవచ్చు. ఆ విషయం అనేది మీ ఇష్టం వచ్చిన విషయం, మీరు ఎక్కడైనా తెచ్చుకోవచ్చు, లేదంటే మేము తెచ్చిమంటే తెచ్చిస్తాం. ఈ 3 టెస్టులు ఓకే అయిపోతే మేము అందరం 800 మంది రెడీగా ఉన్నామమ్మా బాప్టిజం తీసుకోవడానికి. ఎందుకంటే సత్యం తెలుసుకోవాలి కదా. ఏం తెలియకుండా ఊరికే గుడ్డిగా వెళ్ళకూడదు తల్లి. అవునండి, ఎవరు గుడ్డిగా వెళ్లే వాళ్ళు ఎవరు లేరు. అందుకనే కూడా ఎవరు లేరు. ఇప్పుడు బైబిల్లో ఉన్నది మీరు చేయకపోవడానికి తప్పే ఉంది. ఇప్పుడు బైబిల్లో ఉన్న వచనాలుగా నేను చెప్తుంది. బైబిల్లోనే వచ్చినానని చెప్తున్నాను అంటారు మీరు. మరి అవి చేయాలి కదా. బైబిల్లో యేసు గారు చెప్పింది మీరు చేయకపోతే పరిస్థితి తప్పు కదా. అది నేను అది చెప్తున్నానండి. ప్రభు ఇంకోటి కూడా చెప్పారు, మరి అది ఎందుకు మీరు వినట్లేదు? అసలే నాకు అర్థం కాదండి. ఏమంటే ఆయన చెప్పింది ఇది వినాలి మీరు. నాకు కావాల్సింది ఇది. మీరు చెప్పింది నేను ఎందుకు వింటాను? నేను చెప్పింది మీరు వినండి. విన్నప్పుడు మీరు అవునండి, మీరు తప్పించుకోకూడదు. మీరు ఇప్పుడు ఆయన ప్రవీణ్ గారితో, ఇది ఎవరైనా సతీష్ గారితో మంచి అయితే జరుగుతుంది కదా, మంచి జరుగుతుంది, అద్భుతాలు జరుగుతున్నాయి కదా ఆయన ప్రార్థన చేస్తే. అవునండి, దేవుని దయలు జరుగుతున్నాయి. దేవుని దయలు జరుగుతుంది. ఆయనకి వరాలు ఇచ్చే దేవుడు ఇచ్చాడు కదా, ఆయనకి స్వస్థత వరాలు ఈయనకు వచ్చినాయా లేదా? వచ్చినాయా లేదా? స్వస్థత వరాలు ఈయన సతీష్ గారికి ఉన్నాయా లేవా చెప్పండి. అది ఏ మనిషికి ఉండదు స్వస్థత వరం, ప్రభు నామంలో స్వస్థత. అవునండి, ప్రభు నామంలో అటైతే ఎవరైనా పెట్టుకోవచ్చు. ఆయన ఎందుకు ఇంకా ఆయన తీసేయమనండి. అందరూ ఎవరి కాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. ప్రత్యేకంగా కలవరి సతీష్ గారు అన్ని కోట్లు పెట్టి ఎందుకు పెట్టుకోవడం? ఎందుకంటే ఇలా అనేది తీసేయండి, ఇక అవసరం లేదు. ఏమండి, ప్రత్యేకంగా ఒక మనిషికి ఒక స్వస్థత వరాలు ఉంటాయి. అది సతీష్ గారికి వచ్చినాయి. కలవరి సతీష్ గారికి వచ్చినాయా లేదా? వచ్చినాయి కదా. అప్పుడు ఈయన పాములు ఎత్తి పట్టుకోవాలి. విషయం హానికరం ఏది తాగినని ఏం కాదని చెప్పి బైబిల్లో ఉంది. హానికరమైంది అక్కడ తాగాలి. తర్వాత కొత్త భాషలు ఏమైనా మాట్లాడవచ్చు. కిలికిలి భాష, కలకల భాష, ఏదో ఒకటి కా భాష, బా భాష మాట్లాడవచ్చు. ఈ 3 టెస్టులు కావాలి మనకి. మనకేం కాదండి, మాకు అవసరం లేదు. మాకు కావాలండి. మేము దేవుడిని నమ్ముకుందాం అనుకుంటున్నాం. మాకు కావాలి, టెస్టులు కావాలి మాకు. మీరు దేవుడిని నమ్ముకోవాలనుకుంటే దేవుడినే నమ్ముకోవాలి, సేవకుని కాదండి. అదేందండి, దేవుడు వచ్చి మాకు చెప్పలేదుగా నమ్ముకోమని. ఏం చెబుతున్నాను మాకు. నిన్న కలవరి టీవీలో ఏమండి, నేను టీవీలో చూశాను. ఈయన సతీష్ గారు ఏం చెప్పారంటే, అన్యులకి మీరు వాక్యాన్ని బోధించండి, వాళ్ళకి అద్భుతాలు చేయండి, తర్వాత 10వ భాగాలు మెండుగా తీసుకోండి అని చెప్పి ఆల్రెడీ కలవరి సతీష్ చెప్పాడు. 10వ భాగం ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. 20% ఇస్తాం మేము. మాకు టెస్టులు ఉన్నాయి అనుకోండి, ఆ 3 టెస్టులు మీరు చేయగలిగితే మేము రెడీగా ఉన్నాం.
లేదు మీ చేత కాదంటే ఎవరున్నారో చెప్పండి, వాళ్ళ నెంబర్ ఇవ్వండి, వాళ్ళతో మేము బాప్టిజం మేము తీసుకొని ఇవ్వమండి. వాళ్ళకే చెప్తాం. ఎవరి నెంబర్స్ మేము ఇవ్వం కానీ మీకు అవన్నీ అంటే సర్చింగ్ లో అవన్నీ అలవాటు ఉంటాయి కదండి. రోజు చెప్పినట్టు ఎవరెవరు ఏం చేస్తూ ఉంటారో మీరు సెర్చ్ చేస్తూ ఉంటారు కదా. ఎవరు ఎవరెవరు ఏం చేస్తారో, ఏ సేవకులు ఏం చేస్తున్నారో అన్ని మీకు సర్చింగ్ చేసుకుంటారు కదండి. మీకే మాకేం తెలుస్తుంది పని అండి, కదా. మేము దేవుడు నమ్ముకోవడానికి వచ్చాము. సర్చింగ్ ఏంది? ఇప్పుడు యేసు కదా. ప్రభు చెప్పింది మీరు చేయకపోతే ఎట్టా? మేము ప్రభు గారు చెప్పింది చేస్తామండి. మీరే చేయకపోతే మీరు ఎందుకు ప్రభు ఇస్తున్నారు చెప్పిందే బాప్టిజం? మేము చేస్తాం. బాప్టిజం మీరు ఎందుకు ఇస్తున్నారు చెప్పండి? మీకు ఆ శక్తి, ఆ స్వచ్ఛత వరాలు ఉన్నప్పుడు ఇది కూడా ఉంటది కదా. దేవుడి చిత్తం అయితే ఈయన బతకడా? ఎవరు? దేవుడి చిత్తం అయితే దేవుడి మీద మీకు నమ్మకం లేదా? యేసు ప్రభు గారి మీద మా ప్రభు మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు ఆ తాగాలి, విషం తాగాలి, ఆ పాములు ఎత్తి పట్టుకోవాలి. ఇంకో నాకు దీనికి ఆన్సర్ చెప్పండి. అది వద్దు మాకు, మాకెందుకు అది? మాకు ఇది చెప్పండి. అదెందుకు అడుగుతారు మీరు? శోధించకూడదని ఎందుకు అడుగుతారు మీరు? ఆల్రెడీ వేరే వాళ్ళు అడిగారు, ప్రభు కూడా చేశాడు ఆ రోజుల్లో. ఏంటిది? యేసు ప్రభు గారు కూడా ఆ అద్భుతాలు చేశాడు ఆ రోజుల్లో, ఆ యేసు ప్రభు గారు ఉన్న కాలంలో. మరి మీరు ఎందుకు చేయరు? ఆగండి. ఇప్పుడు మీకు అది లేనప్పుడు ఇది స్వచ్ఛత వరాలు ఎట్లుంటాయి మీకు? మీకు ఆ వరం లేకపోతే ఏమండి, మీకు ఆ వరం లేకపోతే స్వచ్ఛత వరాలు ఎలా ఉంటాయి చెప్పండి మీరు. ఐ వాంట్ బాప్టిజం రైట్ ఇమిడియట్లీ. మాకు రైట్ ఉంది బాప్టిజం తీసుకోవడానికి. మరి ఇది చెప్పాలి మాకు మీరు. ఈ మూడు ఎందుకు చేయరు మీరు? ఆ బైబుల్లో ఉన్న యేసు, అసలు ఇది కొత్త నిబంధనలో యేసు ప్రభు చెబితే పాత నిబంధనలో చెప్పారని ఎట్లా చెప్తారు మీరు? పాత నిబంధనలు ఇది ఎప్పుడు చెప్పారు? యేసు ప్రభు చెప్పింది ఇది. కొత్త భాషలు మాట్లాడతారు, ఆ పావులు ఎత్తి పట్టుకుంటారు, హానికరం తాగింది ఏది ఏం కాదని యేసు ప్రభు చెప్పింది. అయితే పాత నిబంధన అది మొత్తం కొట్టేస్తానంటారు ఏంది? యెహోవాని మొత్తం మీరు అవమానపరుస్తారు మీరు. నా తండ్రిని ఎందుకు అవమానపరుస్తాం? అది మరి మీరు పాత నిబంధన కొట్టివేయబడిందంటే కొట్టేస్తారా మీరు? దేవుడు చెప్పి మనుషులు, దేవుడు చేసిన మనుషులు కొట్టేయకూడదని యెహోవానే చెప్పాడు. కొట్టివేయబడ్డాయండి. అంటే ఆయన అసలు ఆయన పిచ్చోడేనా యెహోవా? మీరేమనుకున్నారు మీరు? కాదు మంచి ఆజ్ఞలు ఇచ్చారు. ఏ మంచి ఆజ్ఞలు మీరు ఎందుకు కొట్టేస్తావు? మీరు ఏది మంచి ఆజ్ఞ చెప్పండి? ఇప్పుడు నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించన్నది ఇప్పుడే, అప్పుడు ఎలా వచ్చిందో ఇప్పుడు కూడా ఉంది కదండి. అది పని చేయదు. ఇంకోటి చెప్పండి, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించలేవు. ఇప్పుడు నీ భర్త ఉన్నాడమ్మా, నీ సోదరి, నీ భర్త ఉన్నాడు, నీ భర్తని నువ్వు ప్రేమిస్తావు, ఇంకోటి ప్రేమించడానికి వీలేదు. నువ్వు ఆ ప్రేమ నీ భర్తకే ఉంటది. నన్ను ఏమంటావు? అన్న అంటావు. నీ భర్తని భర్తగా చూస్తావు. ఆ ప్రేమ నాకు ఎట్లా ఇవ్వగలవు? నువ్వు ఇవ్వలే కదా. ఎవరి ప్రేమ వాడికే. ఇది తప్పు. తర్వాత రెండోది, ఒక చంప కొడితే ఇంకో చంప చూపమన్నాడు, ఇంకో చంప చూపడానికి తప్పండి. నన్ను వల్ల ఏమండి, ఎదుటివాడిని గౌరవించడం అనేది జరుగుద్ది కానీ మనలాగా ఇంకొకరిని ప్రేమించలేం. మన కుటుంబాన్ని మనం ప్రేమిస్తాం. మన కుటుంబం ప్రేమించేది లోక ప్రేమ. మరి అంత ప్రేమించే యెహోవా ఐగుప్త దేశంలో అంత మందిని ఎందుకు చంపాడు చిన్నపిల్లలని చెప్పాలి మీరు. వాళ్ళు చేసుకున్న పాపం పండింది. పాపం పండితే మీరు యేసు గారిని సిలువ చంపండి. యేసుప్రభు ఎందుకు వచ్చాడు చెప్పండి? యేసుప్రభు ఎందుకు వచ్చాడు? పాపం నిమిత్తమే వచ్చారు. పాపం నిమిత్తం వచ్చినప్పుడు అక్కడే చంపాలి. ఆ యేసుని అక్కడ చంపితే అయిపోయేది కదా. బ్రదర్ ఒకటి మాత్రం నిజం, ఏమండి ఆగండి ఊరక. ఇప్పుడు చంపడం ఎందుకు? అప్పుడే చంపొచ్చు కదా. ఏమండి బైబుల్లో అందరూ 100 సంవత్సరాలు బతుకుతారా? యేసు ప్రభు 33 సంవత్సరాలు 6 నెలలకు చంపేస్తారా? 3 సంవత్సరాలు బోధన చేసిన ఆపండి. 3 సంవత్సరాలు బోధన చేస్తే అంత మంచి చేశాడు కదా. ఇంకొక 50 సంవత్సరాలు బతుకుంటే ఎంత మంచి చేసేవాడు యేసయ్య చెప్పండి. ఆయన చంపింది ఎవరు? ఎంతో ప్రేమిస్తున్నారు బ్రదర్. దాన్నే మీరు క్రియల్లో పెడితే బాగుంటది, మనుషుల మీద కాకుండా. ఏం క్రియలు? మీ కుటుంబానికి ఆయన మహాకృపలో తోడై ఏమండి మీరు తప్పించుకునే మాటలు మాట్లాడు.